ఒకసారి ఆంధ్రజ్యోతి చూసినట్లయితే ఇక్కడ మనకి హెచ్సియు భూముల మీద గవర్నమెంట్ ఈ రాతలు చూస్తే కొద్దిగా తగ్గినట్లు కనబడతా ఉన్నది. మరి తగ్గిందా, ఏం చేస్తుంది, ఏం కథ తెలియదు. మీనాక్షి నటరాజన్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ వారు మీనాక్షి నటరాజన్ మీద కోపం పెంచుకున్నారనే ముచ్చట్లు ఈ వార్తాపత్రికలు రాస్తేనే మనందరికీ తెలిసినాయి. అనుబంధ సంస్థలైన అనుబంధ పత్రికలల్లో మీనాక్షి నటరాజన్కు వ్యతిరేకంగా వార్తలు రాపించినప్పుడు రేవంత్ రెడ్డి గారు మీనాక్షి నటరాజన్ మీద కోపం పెంచుకున్నారనే ముచ్చట్లు మనకు సోషల్ మీడియా వేదికగానే బట్టబయలైనాయి, మొత్తం మీద వైరల్ అయినాయి సోషల్ మీడియాలల్లో. ఈ హెచ్సియు భూములకు సంబంధించి కొంచెము కిందికి తగ్గినట్టు అనిపిస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్. మరి తగ్గిందా లేదా అనేది తెలియదు. ఇది విద్యార్థుల పోరాటం వల్ల సాధించుకున్నారు. విద్యార్థుల పోరాటం వల్ల సుప్రీంకోర్టు కూడా చొరవ చూపెట్టాల్సిన పరిస్థితి ఏర్పాటు చేసిర్రు విద్యార్థులు. హెచ్సిఏకే అత్యధిక భూములు, మిగిలింది 1630 ఎకరాలు. అయినా సెంట్రల్ వర్సిటీల్లో టాప్. పాత తరం వర్సిటీలకు భారీగా భూ కేటాయింపులు, కొత్త తరం వర్సిటీలకు 150 నుంచి 500 ఎకరాలే. భారీగా భూములు ఉన్న సెంట్రల్ వర్సిటీల్లో వినియోగం తక్కువే. 25% మించి వాడుకోని వైనం. విద్యార్థుల సంఖ్యకు విస్తీర్ణానికి పొంతనే లేదు. సెంట్రల్ వర్సిటీ ఏర్పాటుకు 500 ఎకరాలు చాలన్న యూజీసీ. రాష్ట్రంలో జేఎన్టీయూహెచ్ ముఖ్యమంత్రి రేవంత్ చదివిన జేఎన్ఏఎఫ్ ఏయులకు సొంత భూమే లేదు. లీజు భూములోనే కొనసాగుతున్న ఆ 2 విశ్వవిద్యాలయాలు అని చెప్పేసి ఇక్కడ వార్త ఇట్లా తిప్పిర్రు అన్నట్టు. ఇప్పుడు అబ్బా ఏబిఎన్ రాదన్నంటే రాదన్నని 500 ఎకరాలు ఉంటే సరిపోతుంది, దానికి ఇంకా మిగతా 1700 ఎకరాలు అవసరమే లేదు, అది ఉట్టిగానే ఉన్నది. వీటిని చెట్లనన్నిటిని నరికేసి అడవినంత సాఫ్ చేసి అడవినంత పొతం పట్టించి పెద్ద పెద్ద ఆకాశ హార్మ్యాలు కట్టుకోవాలి. ఆకాశ హార్మ్యాలు అందేటట్లు బిల్డింగ్లు కట్టాలి. ఆ బిల్డింగ్లు ఇప్పుడు విశ్వవిద్యాలయాలు అని చెప్పేసి షాకు చూపెట్టి తర్వాత ఈ 2 విశ్వవిద్యాలయాలకు సొంత బిల్డింగులే లేవు, ఆ బిల్డింగులు కొంటపోయి ఆ యూనివర్సిటీలో కడితే అయిపోతుంది కదా అని చెప్తా ఉన్నాడు అన్నట్టు. ఇట్లా కూడా డైవర్ట్ చేస్తారన్నట్టు జనాలను. ఇట్లా కూడా డైవర్ట్ చేస్తే జర మంచిగా అనిపిస్తుంది అన్నట్టు కదా. ఏం రాతలు రాస్తారు, మీ రాతలకు దండం పెట్టాలి నాయన. కొంచెం తగ్గినట్టు అనిపించింది అని అంటే ఇట్లా మెలక పెట్టినారు మళ్ళా. అంటే యూనివర్సిటీ కంటే ఎక్కువ జాగాలు ఉండొద్దు. 500 ఎకరాల మందం యూనివర్సిటీ ఉంటే 500 ఎకరాలకే పులి స్టాప్ పెట్టి కూర్చోవాలి. ఇంకా మిగతా మీ ఎకరాలు 1200 ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నమెంట్లో అవి చేసుకొని గవర్నమెంట్ సొమ్ము చేసుకోవాలి, ప్రైవేట్ సంస్థల దగ్గర తాకట్టు పెట్టాలి. ఇప్పుడు ఒకటి సింపుల్గా ఆలోచించుండ్రులా. ఐఎంజీ సంస్థ 2004లో బిల్లీరావుకు అప్పచెప్తామని అన్నప్పుడు వీళ్ళందరూ అడ్డం పడి మొత్తం మీద 2004లో అప్పచెప్తామన్నప్పుడు అడ్డం పడితే ఇది ఆ గవర్నమెంట్ భూమి అని చెప్పేసి మళ్ళీ గవర్నమెంట్ పనులు చేయకుండా ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పుడు ఎట్లా అని చెప్పేసి కొంతమంది కేసులు వేస్తే, కొంతమంది పిటిషన్లు వేస్తే, ఆ ఐఎంజీ సంస్థ బిల్లీరావు సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయిస్తే అప్పుడు ప్రైవేటు సంస్థకు అప్పచెప్తారని అన్న నేపథ్యంలోనే గవర్నమెంట్ భూములే అట్లనే ఉండాలి. దాని అంతరార్థం ఏంది, దాని లో అర్థం ఏంది? అడవులను నాశనం చేయొద్దు, అడవులను నరకొద్దు, ఉన్న వాటిని అట్లనే కాపాడుకోవాలని అర్థం. అందుకే అప్పుడు ప్రైవేటు సంస్థకు పోకుండా సుప్రీంకోర్టు ధర్మాసనం అడ్డం పడ్డది. ఇప్పుడు కూడా గదే కదా, గవర్నమెంట్ చేతిలో ఉంటే సేఫ్ సైడ్ ఉంటాయి, ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులుగా భావించి సేఫ్ సైడ్గా అడ్జేస్తారు అని చెప్పేసి ప్రభుత్వంది అని చెప్పేసి తీర్పునిచ్చింది. చలో ఇక ప్రభుత్వం దాన్ని తీర్పు ఇయ్యంగానే మనం ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పుకుందాం, ప్రైవేట్ సంస్థలలో పెట్టేద్దాం, అయిపోతుంది, పైసలు తెచ్చుకుందాం, ఆవుక పెడదాం, ఇక 10,000 కోట్లు ఎట్లా మన ఖాతాలో పడ్డాయి అన్నట్లు ముచ్చట్లు తెర మీదకి వస్తూ ఉంది. రైట్, ఇది యూనివర్సిటీ ఎంత తెలివిగా రాసుకొచ్చిండ్రు వార్త. మొత్తం మీద చూడుండ్రి, పాత తరం యూనివర్సిటీలకు భారీగా భూ కేటాయింపులు అయినాయట. కొత్త తరం వర్సిటీలకు 150 నుంచి 500 ఎకరాలంటే ఏం చేద్దామంటావు? ఇప్పుడు 1700 పైచీలకు ఎకరాలున్న హెచ్సియు యూనివర్సిటీని 500 ఎకరాలకు కుదించాలని చెప్తా ఉన్నాడు. అంతేనా? ఆ మిగతా భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ లావట్టుకొని పోన్రి, ఆ హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించి 500 ఎకరాలు ఇస్తే సరిపోతుంది, ఈ 400 ఎకరాల అడవులను తీసుకోండి, ఇంకా మిగిలిన వాటిని కూడా అది చేసుకోండి అని చెప్పేసి. పోయిన 10 ఏళ్ళు కంచె ఎందుకు నిర్మాణం చేయలేదు అని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండ్రు బీజేపీ నాయకులు. కానీ 57 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ పీరియడ్లో ఉంది కదా, ఎక్కువ రూలింగ్లో ఉంది కదా, మరి వాళ్ళు ఎందుకు ఏర్పాటు చేయలేదు? పాయింటే కదా, ఆలోచన చేయాలి కదా. ఇంకా బీజేపీల గురించి జర ముంగడికి పోతే మనకు వార్త వస్తుంది. కానీ తెలివితోని రాసుకొచ్చిండ్రు ఈ వార్త. రాష్ట్రంలో జేఎన్టీయూహెచ్ ముఖ్యమంత్రి రేవంత్ చదివిన జేఎన్ఏఎఫ్ ఏయులకు సొంత భూమే లేదట. మరి చూడుండ్రి ఇంకేడనన్నా అంటే హెచ్సియు యూనివర్సిటీ మీద కన్ను పడితేనే దీని మీద అది తెర మీదకి వచ్చింది అన్నట్లా. తెలివి కళ్ళ వార్తలు కదా ఇవి. రైట్, ప్రజల దృష్టి మళ్లించేందుకు.
ఇగో ఈ పరిస్థితి. కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకి ఎంత భూమి కావాలి? పరిపాలనా భవనాలు, డిగ్రీ, పీజీ, డాక్టరేట్ కోర్సులకు అవసరమైన తరగతి గదులు, హాస్టళ్లు, మెస్లు, పరిశోధన విభాగాలు ఇలా అన్నింటినీ ఏర్పాటు చేసేందుకు ఎంత భూమి అవసరమవుతుంది అంటే గతంలో నిర్దిష్టమైన ప్రమాణాలు ఏవి లేవు. అంటే ఈయన నిర్దిష్టమైన ప్రమాణాలు ఇప్పుడు అమల్లోకి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కట్టే యూనివర్సిటీలను, ఇప్పుడు కట్టే వర్సిటీలు ఏవైతే ఉంటే అవే 500 ఎకరాలు పెట్టాన్రి. మరి ముందు ఉన్న వాటిని ఎందుకు ముట్టుకుంటామని చెప్తాండ్రు? ముందున్న వాటిని ఇట్లా అట్లా అని చెప్పేసి జనాలను మభ్యపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తాండ్రు? పాయింటే కదా ఇది. హెచ్సియు యూనివర్సిటీ భూముల విషయంలో ఇంకా ఆగుతలేవు ఈ కక్షపూరిత రాతలు, ఆగుతలేవు. మొన్ననేమో సుప్రీంకోర్టు ధర్మాసనాన్నే తప్పు పట్టుకుంటా వార్త రాసుకొచ్చిండ్రు. ఇయ్యలనేమో మొత్తం మీద వర్సిటీలకు ఉండాల్సిన 500 ఎకరాలే లెక్క ప్రకారం అని చెప్పేసి వార్త రాసుకొని వచ్చిర్రు అన్నట్టు. ఇలా దీంట్లో అంతరార్థం ఏంది అంటే ఇప్పుడే అదికొచ్చిందా? హెచ్సియు యూనివర్సిటీ భూములు ముట్టుకునేటప్పుడే మెస్ ఎంత విస్తీర్ణం ఉండాలి, కాలేజ్ ఎంత విస్తీర్ణం ఉండాలి, హాస్టల్ ఎంత విస్తీర్ణం ఉండాలి, ఇప్పుడే అదికొచ్చింది. అంతకుముందు యాదికి రాలే ఇదన్నట్టు వార్త. వాటిని ఆనుకొని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంచగచ్చిబౌలి విషయంలో ఆందోళన నడుస్తున్న నేపథ్యంలో అసలు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, సెంట్రల్ వర్సిటీలు దేశంలో ఎన్నున్నాయి, అవి ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి అన్న విషయాలు ఆసక్తికరంగా మారింది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్కు మేలు చేసేటందుకు లేదు ఈ వార్త. అంటే ఈ పాయింట్ను తీసుకొని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఎన్నున్నాయి, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి అని చెప్పేసి ఆ అంశాలు తెర మీదకి తీసుకొస్తే ఆ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు గంతే జాగాలు ఉన్నాయట, మరి దీనికి ఎందుకు 1760 ఎకరాలు, దీనికి ఎందుకు 2000 ఎకరాలు అని చెప్పేసి జనాలను తప్పుదో పట్టించి ఒక నిర్ణయం తీసుకొని ఇక అవి ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి అన్న విషయాలు ఆసక్తికరంగా మారినాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 57 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయట. అయితే ఒక సెంట్రల్ వర్సిటీకి ఎంత స్థలం ఉండాలన్న చర్చ హెచ్సియు విషయంలో జరిగినంతగా ఎప్పుడు ఎక్కడా జరగలేదేమో. దేశంలో గతంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ వర్సిటీలు 1000 నుంచి 1500 ఎకరాలకు పైబడి కూడా ఉన్నాయి. బనారస్ హిందూ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్ 1300 ఎకరాల్లో ఉంది. 1974లో ఏర్పాటు చేసిందట. దాని మొత్తం మీద ఇగో 1500, వీటికి ఎందుకు 1700 పైచిలకి ఎకరాలు అన్నట్లే క్వశ్చన్ చేస్తున్నట్లే ఉన్నది ఇక్కడ వార్త.